శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు శ్రీ దుర్గా సేవా సమితి సభ్యులు. శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక ముత్యాల పోచమ్మ దేవాలయం ఆవరణలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుపుతూ కార్యక్రమానికి చెందిన ఆహ్వాన పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అడువాల లక్ష్మణ్, కత్రోజ్ గిరి, వినాయక్ కుమార్, రవిశంకర్, రమేష్, మహేష్, శ్రీకాంత్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, కోరే గంగమాలు తదితరులు పాల్గొన్నారు. ఫార్వర్డ్ చేసుకోండి. शुभ जगदंबे माता की जय दुर्गा जय दुर्गा శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి ద్వితీయ దుర్గసేన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ సార్ గారు ఈ యొక్క కరపత్రాన్ని ఆశీర్వదించడం జరిగింది. దీనికి అందరూ కూడా అమ్మవారికి ప్రతి ఒక్క విధంగా సహకరించి అందరూ కూడా అమ్మవారి దగ్గర పొందాలని తెలియజేస్తూ జై భవాని. శ్రీ దుర్గా సేవా సమితి పోచమ్మవాడ వారు పోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేస్తున్న దుర్గామాత విగ్రహానికి అదేవిధంగా నిర్వహించబోయే పూజా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ధర్మం ఎప్పుడు కూడా చెప్తుంది, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. లోకంలో ఉన్న అందరూ కూడా అన్ని జాతులు, అన్ని జీవాలు, పశుపక్షాలు, చెట్లు అన్నీ కూడా బాగుండాలని సృష్టికర్త అయిన ఆ దేవదేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా బాగుండాలని మనం పూజలు చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా దుష్టులను శిక్షించిన అమ్మవారిని పూజిస్తూ ఆ నవరాత్రులు మనం చేసుకోవడం, చివరి రోజున ఏదైతే ఏర్పాటు చేసినో దుర్గామాతచే మహిషాసుర మర్దిని కార్యక్రమం కూడా చేస్తున్నాం అనంతపురం పెట్టు అని చెప్పి కరపత్రాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమానికి తప్పకుండా వస్తాం. ఎందుకంటే హిందువులైన మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, మన ఆచారాలను మనం పాటించాలి, సంస్కారాన్ని మనం నేర్చుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. దీంట్లో ఈ దుర్గా సేవా సమితి యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా కౌన్సిలర్స్ రాజేష్ గారు, గంగమ్మ గారు, మా నాయకులు, యువ నాయకులు గిరి గారు, రవిశంకర్ గారు, మిగతా మిత్రులు పాల్గొన్న సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు.